అట్లాగే 24వ తారీఖు నుంచి అష్టకష్టాలు పడుతూ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నటువంటి ఈ నిర్వాసితులందరికీ ముందుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఈ సందర్భంగా మీ దగ్గరికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కొన్ని విషయాలని చర్చించుకొని ఒక బృందం ఇక్కడికి రావటం అనేటువంటిది జరిగింది. ఇంతకుముందు మాట్లాడినటువంటి పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్ వెంకటేశ్వరరావు గారు, రామరెడ్డి గోవర్ధన్ అన్న, ఎం శ్రీనన్న, ఆ తర్వాత గహిన్ ఐలయ్య, బండారు ఐలయ్య, ఆ తర్వాత ఈ జిల్లా కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, ఇంకా అనేక మంది మా నాయకత్వం అంతా మీ ముందుకు వచ్చారు. అయితే ఈ నాయకత్వం మీ ముందుకు ఎందుకు వచ్చారంటే మీరు వేసుకున్నటువంటి ఒక గుడిసెలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రభుత్వం పీకేయటం అనేటువంటిది జరిగింది. మిషన్లు పెట్టి అర్ధరాత్రి కాడ ఇది చట్ట విరుద్ధం, ఇది అప్రజాస్వామికం, ఇది మన అభివృద్ధికి ఆటంకంగా వ్యవహరించేటువంటి ఒక అందుకోసమే వాళ్ళ ఈ పేదల ఇళ్లనన్నింటినీ చట్టవిరుద్ధంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇక్కడ ఈ జిల్లా 3 మంత్రుల ఆధ్వర్యంలో వకీలను పెట్టి విధ్వంసం చేశారు. ఇది సరికాదు, ఇది పద్ధతి కాదు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళందరినీ మీ మీద లాఠీ చార్జ్ చేశారు, అరెస్టులు చేశారు, అక్రమ కేసులు పెట్టారు. అదే కాకుండా మీ తరపున కొట్లాడుతున్నటువంటి రాజకీయ పార్టీ నాయకుల మీద కూడా అక్రమ కేసులు పెట్టమనేటువంటి జరిగింది. 25వ తారీఖున ఇక్కడ మిమ్మల్ని అందరినీ సంప్రదించి మీకు ఎట్లాంటి అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేద్దాం అని చెప్పి మీతో మాట్లాడుతుంటే పోలీసులు ఇక్కడిని గేటు కానీ ప్రజలందరూ సమక్షంలో నన్ను గుంజటం అనేటువంటిది, కింద పడేయటం అనేటువంటిది జరిగింది. ఆ తోపులాటలోనే నా చేయి ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ కూడా ఎట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడుతున్నది. దీన్ని వ్యతిరేకించడమే కాదు, ఇక్కడ మనం ఏం డిమాండ్ చేద్దాం. మనం ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, ఈ పాలకుల్ని మనం ఏం అడగటంలే, వాళ్ళ మంత్రి పదవులు అడగటంలే, లేదా వాళ్ళ ఆస్తులు అడగటంలే, వాళ్ళ ధాన్యాన్ని అడగటం లేదు. ఏం అడుగుతున్నాం? అయ్యా మా ఇల్లు కూల్చేసావు, అది తప్పు అనేటువంటి చెప్తున్నాం. తిరిగి ఏమంటున్నాం? ఏ ప్లేసులనైతే మా ఇళ్ళని విధ్వంసం చేసి నేలమట్టం చేశావో అందులో మాకి మంచి ఇందిర భవనం కట్టియమనేటువంటి అంటాలే. నువ్వు ఇచ్చేటువంటి డబల్ బెడ్రూములు ఏవైతే ఉన్నాయో ఆ డబల్ బెడ్రూములు కట్టుకుంటేందుకు మాకు అవకాశమే, వాటిని కట్టించి ఇవ్వమనేటువంటి చెప్పి మనం అడుగుతున్నాం. ఇది న్యాయమా కాదా? ఇది న్యాయమైనటువంటిది కాబట్టి మనం అడుగుతున్నాం. అట్లాగే 30-40 లక్షల రూపాయల బిల్డింగులు కట్టారు, ఆస్తులు అమ్ముకొని వచ్చి అక్కడ భూములు అమ్ముకున్నారు, గొడ్లను అమ్ముకున్నారు, మేకలను అమ్ముకున్నారు. అమ్ముకొని వచ్చి ఇక్కడ సరే టౌన్కి దగ్గరగా ఉందని చెప్పి ఆ భూమిలో ఇల్లు కట్టుకుంటే ఆ లక్షలాది రూపాయల ఇళ్ళని విధ్వంసం చేయటం అనేటువంటిది జరిగింది. మరి వాటికి నష్టపరిహారం ఇవ్వమనేటువంటి చెప్పి అడుగుతున్నాం. ఇవ్వాలనా లేదా అనేటువంటి ఇవ్వాలి. మనం అనాథలు అయిపోయాం. తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, ఉండటానికి ఇల్లు లేదు. ఈ ఇబ్బందులు అష్టకష్టాలు పడుతున్నాం. బందెలతోటి యాగ తీసుకొచ్చి ఇక్కడ కుక్కేశాడు. అందుకోసం ఇల్లు కట్టించి నిర్మించేంత వరకు వీళ్ళకి ఒక గూడును ఏర్పాటు చేయండి, తాత్కాలిక గూడు. ఒక కుటుంబానికి ₹1,00,000 ఇవ్వమనేటువంటి చెప్పి ₹1,00,000 బతకడం కోసం, ప్రస్తుతం అన్ని పోయినాయి కాబట్టి జీవించడం కోసం ₹1,00,000 ఇవ్వమనేటువంటి అడుగుతున్నాం. ఇది తప్పా రైటా? ఇది రైట్. ఇవి అట్లాగే మన మీద పెట్టినటువంటి
అక్రమంగా మా మీద పెట్టాడు కేసులు, మీ మీద పెట్టాడు. ఆ కేసులన్నింటికి రేపు కోర్టుకు పోవాలి. అందుకోసమే పెట్టినటువంటి ఒక కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నింటినీ తక్షణమే ఎత్తివేయాలి అనేట్టు చెప్పి అడుగుతున్నాం. ఇవన్నీ న్యాయమైనటువంటి డిమాండ్స్, వీటిని పరిష్కరించాలి. అయితే ఇవి పరిష్కరించడాట ప్రభుత్వం ఏమంటున్నది, రోజు ఇక్కడ అధికారులను పెట్టి మీరందరూ దరఖాస్తులు పెట్టుకోండి అయ్యా అనేటువంటి అంటుండ్రు. ఏమి దరఖాస్తులు పెట్టుకోవాలి? మాకు ఇల్లు లేకనే అక్కడ వచ్చి ఉంటాంటిమి, బతకటమే కష్టమే. అక్కడ ఇల్లు కట్టుకొని గూడు కట్టుకొని గుడిసె కట్టుకొని 9 సంవత్సరాల నుంచి మనం అక్కడ జీవిస్తున్నాం. అది కూలగొట్టి మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోండి అని ఎవరిని మోసపుచ్చేందుకు? ఎందుకంటే దరఖాస్తులు అవసరం లేదు. ఎట్లాంటి నియమ నిబంధనలు లేకుండానే అక్కడ ఇల్లు నిర్మాణం చేసి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి ఇవ్వాలా లేదా అనేది మీరు అందరూ ఒకసారి చెప్పండి. ఇవ్వాలంటే అందరూ ఒకసారి నిర్ణయించండి. ఇవ్వాలి. అయితే ఎట్లా ఇస్తుంది? ఏడ ఉంటే ఇయ్యదు. ఎక్కడ మనం తీసుకొచ్చి దరఖాస్తులు పెట్టుకుంటే మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటుండంటే ఇక్కడ అరువులైనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాం అనేటువంటి అంటుండు. ఎక్కడిస్తాడే అరువులు? అందరం అరువులమే. మనం ఏమైనా కోట్లకు అధిపతులమా? మనకేమన్నా మిగతా ఏరే ఆస్తులు ఏమైనా ఉన్నాయా? పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నట్టుగా ఇంద్రభవనాలు మీకు అందరికి ఎవరికైనా ఉన్నాయా? లేవు. లేదా ఇక్కడున్న తుమ్మల నాగేశ్వరరావు గారికి ఉన్నట్టుగా మొత్తం కోట్ల రూపాయలు ఎలవారు చేసేటువంటి ప్లాట్లు ఉన్నాయా? మనకేమన్నా లేవు. ఏ రోజుకి ఆ రోజు కష్టం చేస్తే శ్రమ చేస్తే బతికేటువంటి వాళ్ళం. అట్లాంటి వాళ్ళకి అరువులు అనేటువంటిది మళ్ళీ ఒకటి తీసుకొచ్చి పెడితే ఎక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఉండాలంట. అక్కడ ఈ మున్సిపాలిటీ పరిధిలో మరి అక్కడ ఇల్లందు నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ చంద్రగొండ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్ళు, లేదా ఈ నియోజకవర్గం కాకుండా పక్క మండలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇక లేవన్నట్టే కదా ఇల్లు. చూస్తుండ్రా ఎంత మోసం చేస్తుండ్రో, ఎంత దగా చేస్తుండ్రో. అందుకోసం ఇట్లాంటి మోసపుచ్చేటువంటి మోసం మాటల్ని మనందరం నమ్ముదామా? వ్యతిరేకించాలి. అందుకోసమే భూదాన భూమి అంటేనే ఇది మన భూమి, పేదల భూమి. ఎవరైతే పేదోళ్ళు ఉంటారో ఆ పేదోళ్ళకి భూదాన భూమి చెందుతుంది. ఈ భూదాన భూమిలో మనం ఇల్లు వేసుకుంటే కూలగొట్టింది. కలెక్టర్ గారితో మనతో మాట అనిపిస్తుండు. ఇదాట 250 కోట్ల రూపాయలు ఎలా చేస్తుందట ఈ భూమి. ఈ భూమి అట ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకున్నారట. మీరందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులా? మీరందరు పేదలు. 250 కోట్ల విలువ చేసే భూమిని ప్రభుత్వానికి మేము తీసుకొచ్చి కట్టబెట్టినామని చెప్పి కలెక్టర్ మాట్లాడుతున్నాడు. ఇది పేదల భూమి. ఇది పేదల భూమిని నువ్వు ప్రభుత్వానికి కట్టబెడతానంటున్నావు, ఇంకెవరికి ఇద్దనంటున్నావు. కుదరదు. ఒక కలెక్టర్ అధికారి, ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వ పద్ధతులలో వ్యవహరించాలి, చట్ట పద్ధతులలో వ్యవహరించాలి. పేదల మీద కత్తి కట్టేటువంటి ఒక వైఖరిని అనుసరిస్తే మాత్రం సహిస్తూ ఊకోం అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఇల్లేసినటువంటి పార్టీ కూడా జరిగిన తప్పుల్ని సరిదిద్దుకొని ఇక్కడ ప్రజలందరితో ఇప్పటికైనా అక్కడ ఇళ్ళ మీదకి సపోర్ట్ ఎందుకు కావాల్సినటువంటి కార్యక్రమం చేపట్టాలి. మీరందరూ ఇక్కడ ఉంటే మీకు ఇల్లు రావు. మరొకసారి చెప్తున్నాండి, మీరందరూ ఇక్కడ వాటి తీసుకొచ్చి ఏదో పూట అన్నం పెడితే మనకి ఇల్లు రావు. మన స్థలం